వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్. మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు షేరి సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో కేపీహెచ్పీలోని రాజీవ్ గాంధీ సర్కిల్లో మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ, మేడ్చల్ మల్కజ్ గిరి డీసీసీ అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డిలు రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ మాట్లాడుతూ రాజీవ్ గాంధీ భారతదేశం కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి చివరికి తన ప్రాణాన్ని కూడా త్యాగం చేసిన మహనీయ నాయకుడు అని అన్నారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ పేరుతో వందల మందిని చంపామని చెబుతున్నప్పటికీ చనిపోయిన వారి ఫోటోలు విడుదల చేయకపోవడం పట్ల ప్రజలు బీజేపీని నమ్మే స్థితిలో లేరన్నారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయినప్పుడే భారతదేశం అన్ని విధాలుగా ముందుకు వెళ్తుందని అభిప్రాయపడుతున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కూకట్పల్లి నియోజకవర్గంలో రాజీవ్ గాంధీ గారి యొక్క 34వ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మా అన్న కేంద్ర మాజీ మంత్రివర్యులు అన్న సర్వే సత్యనారాయణ గారు, అదేవిధంగా సత్యం శ్రీరంగం గారు, ఏ బ్లాక్ బి బ్లాక్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, డివిజన్ అధ్యక్షులు, మహిళా సోదరిమణులు, మరి మా యొక్క ఇన్ఛార్జ్ గారు ఈరోజు బండి రమేష్ గారు లేకపోయినా మరి ఈరోజు కార్యక్రమం నిర్వహిస్తూ ఆయనకు అనుకోని కార్యక్రమాలు ఉండడం వల్ల రాలేకపోయారు. మరి సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు ఐటీ కానీ ఈరోజు ఎలక్ట్రానిక్స్ ఉన్నదంటే దానికి కారణం ఆనాడు రాజీవ్ గాంధీ గారు చేసినటువంటి కార్యక్రమాలే. ఈనాడు ఎంతోమంది గొప్పలు చెప్పుకుంటారు, టెక్నాలజీని మేము తీసుకొచ్చినాం, ఐటీని మేము తీసుకొచ్చినాం, ఎలక్ట్రానిక్స్ని మేము తీసుకొచ్చినాం అని చెప్తారు. కానీ ఆనాడే 35-40 సంవత్సరాల క్రితమే రాజీవ్ గాంధీ గారు ఈ స్థాయిలో టెక్నాలజీ భారతదేశంలో డెవలప్ కావడానికి కారణం రాజీవ్ గాంధీ గారు. ఆనాడు యువత కూడా అందరూ కూడా రాజీవ్ గాంధీ గారినే ఫాలో అయ్యేటోళ్ళు. అంటే మామూలుగా కూడా కాదు, నేను కూడా ఆ రోజు కాలేజీ చదువుతున్నటువంటి రోజుల్లో ఆనాడు మా డ్రెస్అప్ కానీ మేము కూడా రాజీవ్ గాంధీ గారు ఎట్లుంటారో అట్లా డ్రెస్అప్ చేసుకోవాలని అనుకునే వాళ్ళం. అంటే ఒక స్వచ్ఛమైనటువంటి రాజకీయాలకు, నిస్వార్థమైనటువంటి రాజకీయాలకు, మరి భారతదేశం ప్రపంచంతో పోటీపడే విధంగా ఉండాలంటే ఏ విధంగా భారతదేశం ఉండాలి, యువతకు అన్ని రకాలైనటువంటి అవకాశాలు రావాలని ఆనాడే రాజీవ్ గాంధీ గారు వేసినటువంటి బాటలోనే ఈరోజు భారతదేశం నడుస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అధికారం ఉన్నా లేకపోయినా గరీబీ హఠావో పేరుతో నినాదంతో మరి ఆనాడు ఇందిరాగాంధీ గారు పేదలకు ఏ విధంగా అయితే అండగా ఉందో కూడు ఇచ్చినటువంటి అండ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ గారు, తర్వాత టెక్నాలజీతో యువతకు ఆదర్శంగా నిలిచినటువంటి మా రాజీవ్ గాంధీ గారు, అదే బాటలో నడుస్తున్నటువంటి మా రాహుల్ గాంధీ గారికి కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. రాజీవ్ గాంధీ గారు వస్తే తప్ప ఈ దేశ భవిష్యత్తు బాగుండదు. తప్పకుండా రాబోయే కాలంలో ఇందిరాగాంధీ గారిని, రాజీవ్ గాంధీ గారిని అటువంటి సేవలను పుణికిపుచ్చుకున్నటువంటి మా రాహుల్ గాంధీ గారిని అందరం కూడా ఆదర్శంగా తీసుకొని పోతా ఉన్నాం. మరి తప్పకుండా భారతదేశం ఈరోజు ఈ విధంగా ఉందంటే దానికి కారణం రాజీవ్ గాంధీ గారు అని తెలియజేస్తూ, మరి ఆయన లేకపోవడం మన బాధాకరమైన, ఆయన కుటుంబం మనతో ఉంది. తప్పకుండా భారతదేశం ముందుకు సాగుతుందని తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు దేశవ్యాప్తంగా దిగువంత నేత, భారతరత్న రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా కూకట్పల్లి నియోజకవర్గంలో గౌరవ పెద్దలు మాజీ కేంద్ర మంత్రివర్యులు సర్వే సత్యనారాయణ గారు, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పార్టీ అధ్యక్షులు హరివర్ధన్ రెడ్డి గారు, ఏ బ్లాక్ బి బ్లాక్ అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు, డివిజన్ అధ్యక్షులు, మహిళా అధ్యక్షులు, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా
పెద్ద ఎత్తున రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పూలమాల సమర్పించి నివాళులర్పించి వారు ప్రధానమంత్రిగా చేసే సేవలు వారు ఈ దేశానికి అత్యున్నత స్థాయిగా తీసుకెళ్లి ఈ దేశాన్ని సర్వతోముఖాభివృద్ధి అభివృద్ధిలో ఈ దేశాన్ని సాంకేతిక విప్లవం ద్వారా ముందుకు తీసుకెళ్లిన విషయాలన్నీ గుర్తు చేసుకుంటూ వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా గౌరవ పెద్దలు జిల్లా పార్టీ అధ్యక్షులు హరివర్ధన్ రెడ్డి గారు మాట్లాడుకుంటున్నారు. మనమందరము రాజీవ్ గాంధీ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. మరి వారు చనిపోయిన రోజు దాదాపు 34 సంవత్సరాలు అవుతుంది. ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉంటుంది. మరి ఈ దేశానికి వారి తండ్రి గారు కూడా, వాళ్ళ తల్లి గారు కూడా, వాళ్ళ తాతగారు కూడా మరి ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఎనలేని సేవలు చేశారు. అంటే గాంధీ కుటుంబమే ఈ దేశాన్ని కాపాడుతూ వచ్చింది భారతదేశ స్వతంత్రం వచ్చిన తర్వాత. మరి ఇప్పటి పరిస్థితులు చూస్తూ ఉంటే, ఇప్పటి పరిపాలన చూస్తూ ఉంటే, ఈ ఎన్డీఏ బీజేపీ పరిపాలన, ఈ నరేంద్ర మోదీ పరిపాలన, ఇవన్నీ చూస్తూ ఉంటే వాళ్ళు జ్ఞాపకం వస్తున్నారు. కేవలం ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తా. పాకిస్తాను అండ్ భారతదేశము, ఈ రెండు దేశాలకు మనస్పర్ధలు వచ్చినా, యుద్ధ వాతావరణం వచ్చినా, మరి ఇట్లాంటి విషయాలు వస్తే థర్డ్ నేషన్స్ ఎవరు కూడా ఇంటర్ఫియర్ కావద్దు అనేసి అప్పటి రోజుల్లో మనం చేసుకున్న అండర్స్టాండింగ్. మిగతా ప్రపంచ దేశాలు కూడా ఈ మాటను ఒప్పుకున్నాయి, ఎవరు ఇంటర్ఫియర్ కాలేదు. ఒకప్పుడు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, ఇండియా పాకిస్తాన్ వార్ నడుస్తున్నప్పుడు, బంగ్లాదేశ్ మరి ఏర్పడే సమయంలో మరి అప్పుడున్న అమెరికన్ ప్రెసిడెంట్ నిక్సన్ గారు ఇంటర్ఫియర్ అయ్యి, మీరు ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటే బాగుంటుంది, లేకపోతే నేను జోక్యం చేసుకుంటా, నేను పెత్తనం చెలాయిస్తా, మిమ్మల్ని ఇద్దరిని ఒప్పిస్తానంటే ఏ దేశం కూడా మా దేశంకు ఇంటర్ఫియర్, మా రెండు దేశాల మధ్య ఇంటర్ఫియర్ అయ్యడానికి వీల్లేదు. భారతదేశము ఎవరికి కూడా బానిసత్వంలో లేదు. మేము బానిసలం కాదు. మాకు మేమే నిశ్చయించుకుంటాం, నిర్ణయించుకుంటాం. ఎవరు జోక్యం కలిగించిన అవసరం లేదని అమెరికాలో పోయి అమెరికన్ ప్రెసిడెంట్ ఇంట్లో, వైట్ హౌస్లో అక్కడ మాట్లాడింది. అంత ధైర్యం గల ప్రైమ్ మినిస్టర్ ఆ రోజు ఉంటే, ఈరోజు అసలు నిజంగా వారు జరుగుతున్నదా? నిజంగా అసలు ఆపరేషన్ సింధూర్ అనేది నడుస్తున్నదా? నిజంగా టెర్రరిస్టులను చంపినరా? అసలు మన ప్రజలను చంపినరు? మొన్న జరిగిన ఈ హత్యాకాండలో మొత్తం ఎవరైతే టెర్రరిస్టులు మన వాళ్ళని చంపినరో 26-27 మందిని, మరి ఆ చంపిన వాళ్ళను మనం చంపినామా? వాళ్ళ బొమ్మలేవి, వాళ్ళ ఫోటోలేవి, ప్రూఫ్ ఏది అంటే కూడా ఈనాడు ప్రభుత్వం చూపించలేకపోతుంది. ఏమనంటే 100 మందిని చంపేసినామని ప్రగల్భాలు పలుకుంటూ ఏదో యుద్ధ వాతావరణం క్రియేట్ చేసినాము, యుద్ధం గెలిచేసినాము అన్నట్టు చేస్తున్నారు. కానీ అట్లాంటి పరిస్థితులు ఎక్కడ కూడా కనబడతలేదు. కానీ అందుకే ఇందిరాగాంధీ గారు జ్ఞాపకం వచ్చింది. కాబట్టి ఆ విధంగా ఈ దేశాన్ని మరి పరిపాలించిండ్రు. నెహ్రూ గారు అయితేనేమి, ఇందిరాగాంధీ గారు అయితేనేమి, తర్వాత రాజీవ్ గాంధీ గారు వాళ్ళ ప్రాణాలు అర్పించారు. ఈ దేశం గురించి వాళ్ళ ప్రాణాలనే అర్పించారు. కాబట్టి వాళ్ళు ఎప్పటికీ జ్ఞాపకం ఉండిపోతారు ఈ దేశం గురించి. అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఇప్పుడే మా సోదరుడు మరి హరివర్ధన్ రెడ్డి గారు చెప్పినట్టు, రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. కాబట్టి అవి ఇంకా కూడా ఇప్పటికీ నడుస్తూ ఉన్నాయి. ఈ దేశం ఇంత సుభిక్షంగా ఉన్నది, సెక్యులరిజం ఉన్నది, స్వతంత్రాన్ని కాపాడుకుంటున్నాము. హిందువులము, ముస్లింలము, క్రిస్టియన్స్ము, మరి సిక్కులు, ఇసాయిలు అందరూ కులం మతం భేదం లేకుండా అన్నిటికీ అతీతంగా మనం కలిసికట్టుగా ఉంటున్నామంటే ఆ గాంధీ కుటుంబం యొక్క చలవనే చల్లగా ఉంటుంది. మనం అందరం సుఖము, శాంతి, సౌభాగ్యంతో ఉండగలుగుతాం. కాబట్టి ఆ రోజు గురించి కేవలం మనమేనా, కాంగ్రెస్ కార్యకర్తలమేనా ప్రయత్నం చేసేది? ఇవాళ మొత్తం యావత్ భారతదేశంలో ఉన్న ప్రజానీకం, ఈ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డ 140 కోట్ల ప్రజానీకం అంతా కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వం వైపు చూస్తున్నారు. రాహుల్ గాంధీ ఎప్పుడు ప్రైమ్ మినిస్టర్ అవుతాడో, మరి ఎప్పుడైతే రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయితే ఈ బీజేపీ, ఎన్డీఏ, నరేంద్ర మోదీ, అమిత్ షాల ఒక శని అనేది మనం పారదోళం అవుతాము. కాబట్టి ఆ రోజు గురించి ఎదురు చూస్తున్నాము. ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా కాంగ్రెస్ గెలిచే పరిస్థితి. ఇంతకుముందు కూడా కాంగ్రెస్ గెలుస్తూనే వచ్చింది. దురదృష్టం ఏంటంటే ఈవీఎంస్ అన్ని వాళ్ళ చేతిలో ఉండుట్లా ఈవీఎంస్ను వాడుకొని ఈనాడు పెత్తనం చెలాయిస్తున్నారు, అధికారంలో కొనసాగుతున్నారు. కాబట్టి ఈవీఎంలు పోవాలి, బ్యాలెట్ పేపర్ రావాలి. మరి అదేవిధంగా స్వేచ్ఛ స్వాతంత్రంతో ప్రజలందరూ ఎన్నికల్లో పాల్గొని రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూసి
మరి ఈ దేశాన్ని అభివృద్ధి పథంలో నడుపుతారు. ఆ మంచి రోజు గురించి మనం అందరం ఎదురు చూద్దాం. ఈనాడు నిజంగా రాజీవ్ గాంధీ గారి ఆత్మకు శాంతి కలగాలి అని మనం నివాళులు అర్పిస్తున్నాము. మరి ఆయన బాటలో, ఆ గాంధీ కుటుంబం బాటలో మనం న్యాయంగా నడిచినట్లయితే వాళ్ళకు నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళం అవుతామని నేను తెలియజేస్తాను. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఒమేగా ఇండియా టీవీ తెలుగు.